ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనమందరము నేర్చుకోవాలి. ప్రభు యొక్క గుణశీలత, దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఏమై ఉన్నాడో మళ్ళీ నేర్చుకోవాలి. దాన్ని బట్టి మనం ఎలాగ జీవించాలనేది మనము కూడా ఒక అండర్స్టాండింగ్ లోనికి మనం రాగలము. కాబట్టి ఆయన పరిపూర్ణుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిపూర్ణుడు. అని ñedapdamana akitu ezren ani baridamana akitu napshele ఆమెను నిందించరంటే ñedap ఆడుకొని బెండ్ అయితే బరిడ్డం ఆడుకొని బెండ్ అయితే. కాబట్టి ఆమెను నేను పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ మళ్ళీ గిత్తుబే చాలా ఈ లోక సంప్రదాయంలో కావచ్చు, ఈ లోక రంగులమయమైనటువంటి ప్రపంచము కావచ్చు, పాట పాడేవారు గిత్తుబే పర్ఫెక్ట్ గురించి పాట పాడేవారు ఉంటారు. ఎజ్రన్ ఒక హీరో పర్ఫెక్ట్ అని చూపిస్తారు, ఒక హీరోయిన్ పర్ఫెక్ట్ అని చూపిస్తారు. దాని నిజానికి వారిలో పర్ఫెక్ట్ ఉందా? లేదు. ఆగాస బిండో మన ప్రభు, మన దేవుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన మాత్రమే పర్ఫెక్ట్. కానీ ఈ లోకంలో ఎవరిని కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి నేను తెలుసుకోవాలి ఆ విషయంలో. అతిరప్సేలేనా మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఏ తప్సేల మళ్ళేన్ రణప్రమంతి అయితే, ఏ తప్సేల మళ్ళీ రప్రమ అయితే గమంతుల్ని జిసు కృష్ణుని గమనబెండే. అక్కడ మొదటి పాయింట్ గా మనం చేసుకుందాం. ఏమిటి అని అంటే, ఆయన పరిపూర్ణుడుగా ఉండుట కొరకు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మొదటి పాయింట్. మళ్ళీ మనరేనాలే ñedap మేబీ నప్సేలే ñedap ఆడుకొని బి నప్సేలే జిసు కృష్ణున్ ఆమెని నేనైతే అయితే రప్రభ అయితే. మళ్ళీ అంశం అయితే గమనమే ఏ తప్సేలు కీతుంగా డౌన్ రప్రభ అయితే అని అంటే ఆన్సర్ రాసుకోండి. మొదటి ఆన్సర్ ఏమిటి అని అంటే, ఆమెని నేను ñedap గి ఆడుకొని బి నప్సేలే ñedap ఆడే బి నప్సేలే బనరిజన్ అజాంగ్ బి నప్సేలే ఆమెని నేను గమంతుంగా డౌన్ లేనైతే అయితే రప్రభ అయితే అంత నప్సేలేనా తేనే జీసు కృష్ణుని అనమాట కనంబడి నేను జనగం తీయతే బరువులేంగ డజండా ఇల్లే కూడ్ పాపరను సైలేగినాతే ఆనించి అయితే గల్లుతాయి వారికి అర్థమయ్యేటట్లుగా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు దానిని తనక్ అంటారు. పాత నిబంధనని ఏమంటారు? తనక్ అంటారు అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్ లోన తనక్ని ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నాడనంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ప్రజలని అర్థమయ్యే రీతిలో అనమాట బోధిస్తా ఉన్నాడు. అతినప్సేలైన ఆమనిన్యన్ జిసు కృష్ణ కరంబరి నరప్రభ అయితే ఆమనిన్యన్ బనరిజన్ అజాంబి నప్సేలే బనరిజన్ అడుకోబి నప్సేలే బరిగ్గి ñedapగి ఆమనిన్యన్ మనరైనాలంగా అడుకోబి నప్సేలే ఆమనిన్యన్ అయితే రప్రభ అయితే. రెండో విషయానికి మనం చూద్దాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనల్ని రక్షించాడనంటే, ఆయనలాగా, ఆయన కుమారుడు లాగా ఉండుట కొరకు. ఆని నంబరి అవును మనం జిసు కృష్ణ నంబడి ఆమెని నేను అడుకొని మీరు అప్సేలే డోంగ్లేన్ రప్రభ అయితే. రెండో పాయింట్, ఆయనలాగా తన కుమారుడు లాగా ఎనంబరి ఆడుకొని బినాస వాకితో ఎనంబరి డకోనైతే అనబాగో అవును మనం జిసు కృష్ణుని ఎనంబరి డకోనైతే ఎత్తేగో మళ్ళీ అడుకొని బినప్సేలే ఎత్తేగో మళ్ళీ అజ్ఞాన బినప్సేలే ఆమెని నేనైతే అయితే గమన బెండే రప్రభ అయితే. ఆయన పరిపూర్ణుడు, మళ్ళీ నేను పరిపూర్ణము కాము. మళ్ళీ బనరిజన్ అగాస మళ్ళీ కనవడాలింగ ñedapగే అయితే ఆయనలాగా అంటే క్రీస్తు లాంటి ప్రేమ, రెండు క్రీస్తు లాంటి దయ, మూడు క్రీస్తు లాంటి కనికరము, నాలుగు క్రీస్తు లాంటి తగ్గింపు తత్వము, క్రీస్తు లాంటి విధేయత, క్రీస్తు లాంటి లోబడే తత్వము, క్రీస్తు లాంటి త్యాగపూరితము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గిల్లు బెండే జిసు కృష్ణ నామంలేగన్ కోడ్ బన్ బనరిచండేలే. తర్వాత గిల్లు బెండే ఇతరులు మనల్ని చూసినప్పుడు ఎవరు కనబడాలని అంటే క్రీస్తుని కనబడాలి. బెగ్గడు మన రాంజి ఎర్దిర్నామరంజి ఆతికతే గిల్లు బెండే బెగ్గడు జాతించనండే మళ్ళీ కుడ్డుప్లే భూత జనం గిల్లాయించిన భూత గిత్తా బెండే అయితే క్రీస్తుని అపనుంగిన అడే బెండే అయితే క్రీస్తుని అగిత్తా బెండే అయితే బిండు నమ్ము గిల్లు బెండే నిజంగా మన గిల్లాయించిన అంజమ మాత్రం క్రీస్తు మరొక డకోలంతేన్ ఇక్కడ గిల్లు బెండే ఏ తప్సైన జిసు కృష్ణుని రప్రభ అయితే ఏ తప్సైన కీతు డండ్రభ అయితే గమన బెండే ఆని నంబరి అడుకొని బినప్సేలే అవును నంబరి
adukoru be napsele amani nyen dangrabaite anti napselena begda maranji malle gitlayen jiden banglungle kristu na gitna bendete banglungle kristu na tar bendete banglungle kristu panungir agitna bendete banglungle kristu na atrum yem agitna bendete bindo nam gillu benden dajing maramalle kristu nambri atrum yem dakolan tempo kristu nambri asuyem dakolan tempo kristu nambri anabasuyem dakolan tempo kristu nambri anin anak jaitan narik kadamnan ani nambri atikdamnan dakolan tempo గిడ్లు బెండన్ చాలా మండ్రంగ్ నాలింగ్లేన్ అగాస్ పడ్డే అంతినప్సేలేన ఎఫీసీలు క్రాషిన్ పత్రికకి జైబా మొల్లయా చూడ రాబోయలేంగంట అక్కడ ఇంకైతే ఆయన ప్రియులైన పిల్లల వలె అనే మాట మళ్ళీ గిత్తుబే ఆని నంబరి ఆడుకోను మీరు అప్సేలేన మళ్ళేన్ కీతుంగన్ డోంగ్లేన్ ప్రభైతే బిండో మళ్ళేండమ మళ్ళేన్ అప్సేలతే బిండ తైన గిడ్లు బెండే కీతుంగన్ డో అవును మరో అప్సేలే ఆమనింగేన్ అవును నంబరి అడుకోను మీరు అప్సేలే ఆమనింగేన్ జిసు క్రిస్టోన్ ప్రభైతే తరఫ్షాలైన గిజాకు తెలుగులేగా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి గానైతే ఏ తప్సాలి దేవుని పోలి నడవాలి దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయనలాగే మనము నడుచుకోవాలి రెండవదిగా ప్రియులైన పిల్లల వలె మనం నడుచుకోవాలి అతి రప్సాలైన ఆమె నేను ప్రభైతే ఆని నంబరి ఆజ్ఞాన ఆని నంబరి ఆదుకోన ఆని నంబరి ఆబేరన ఆని నంబరి అతనం ఏమన్ ఆని నంబరి అసూయేమన్ ఆని నంబరి అనమసూయేమన్ ఆని నంబరి ఆతిక్దమ్న ఆని నంబరి ఆదుకోన అమన్రన ఏ నంబరి డకు ఏతగో అక్షరాల మళ్ళీ ప్రింట్ చేసినట్టుగా ఒరిజినల్ ఏదైతే పేపర్ ప్రింట్ తీస్తామో అలాగే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ జిరాక్స్ తీసినట్టుగా మన జీవితంలో ఉండడానికి నిన్ను నన్ను ఏం చేశాడు రక్షించాడు అతిరప్సలే నామని నవగంటి పిండకు మళ్ళీ నవగంటి పడ్డే మళ్ళీ రణప్రపంచాంగ బేతప్సలే అర్థం కాదు కొంతమందికి దేవుడు పరిపూర్ణుడు అనే విషయాన్ని మళ్ళీ గలంబ కొన్నిసార్లు గలంలో బేజ అది మన జీవితంలో ఊహకు మించినది రాదు కానీ నిజానికి ఒగంటీలు పిండే ఆయన అన్ని విషయంలో పరిపూర్ణుడుగా ఉన్నాడు మనమే పరిపూర్ణముగా లేము అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన జీవితాన్ని పరిపూర్ణుడిగా చేస్తాడు అతిరప్సలేనా మళ్ళీ రణప్రభంతి అయితే అతి అయితే రణప్రభలేంగా ఆమనింగే ಅವನ್ ಮರ ನಂಬರಿ అదే బెండ్ అయితే ఆయన అతను ఏమ నంబరి అజాడు బెండ్ అయితే అలా కూటుబన్ ఇతరులు మనల్ని చూసినప్పుడు క్రీస్తు మనలో కనబడాలి అతిరప్సలేనా ఆమనింగే రణప్రభంజాంగబే అతిరప్సలేనా ఆరోగ్యానికి బెర్నతే గిల్లి బెండే దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని అంటే మనమందరం కూడా మాదిరిగా ఉండడానికి ఎలాగుండడానికి మాదిరిగా అభి అరబ్ సిగ్గే అభి అరబ్ జంగాగా అడుకుని మీరు అప్సేలే ఆమని నేను ప్రభ అయితే మళ్ళీ ఎరగ క్రీస్తు రణప్రభ జ్ఞానమే ఒక మాదిరి అడ్డుకోవాయి అభి అరబ్ సిగ్గాగా అడ్డుకోవాయి మండ్రంగాలే బలిసాలు అడ్డుకోవాలి గణాలేగా జనం లేక బీతి లేక నా కూటపు లేక తరంతం లేక బీర్నాలేక జరండి నా కూటపు లేక మళ్ళీ అభి అరబ్ సిగ్గాగా అడ్డుకోవాయి అతిరప్సేలేనా నేను గిల్లి బిండి యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా ఆయన మాదిరిగా ఉన్నాడు డకోలే అంతిరప్సేలేనా 1 పేతురు రాసిన పత్రిక తేతికి జైబా పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 గిల్లి బిండేన్ మళ్ళెన్ మండ్రంగాలింగ్లేన్ జిసు క్రిస్టున్న ఆనిన్ అభి అరబ్జుండాగే అభి అరబ్సుడ్డాగే మొదటిగా అని మాదిరిగా మనకి ఉంచాడండి అంతిరప్సేలేనా ఆమె నింగిన అతి అయితే అరుణ ప్రభాన్ అభి అరబ్జుండాగే అభి అరబ్సుడ్డాగే అడుకోపినప్సేలేనా మళ్ళెన్ అరుణ ప్రభాన్ జ్ఞానబే భాగవాసుడు బొకుడి అభయలింగకినోలన్ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన అత్తగోరు లేక ఆయన అజ్ఞానగోరు ఈయనంబరి జ్ఞానైతే ఈయనంబరి అతంతం అంటకోలే ఈయనంబరి అబేరణ అంటకోలే నా కుటుంబం మళ్ళీ అజ్ఞాన మీరు అప్సేయలే ఆయన అరోచండా గాని ముందు జ్ఞానయ్యేరైతే అంతినప్సలేనా కొన్ని అన్నటి కోలేక నామని తేను బెండైతే అజ్ఞాన బెండైతే గామంగాంలే క్రీస్తు కీతుంగ డోంగ్లే నామనైతే అయితే ప్రభ అయితే మనము ఇప్పుడు ఆలోచన చేద్దాం ఏ విషయాల్లో మాదిరిగా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించాడు గమనబెండే చాలా విషయాలు దక్కగాని
ఒక రిఫరెన్స్ ద్వారా మళ్ళీ ఒక వాక్యంలో ద్వారా మళ్ళీ ఏ విషయాల్లో మళ్ళీ మాదిరిగా ఉండాలంటే గిజాయిబా 1 తిమోతి రాసిన పత్రిక 4:12 గిజాయిబా ఏ విషయాల్లో మనము మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండడానికి మనల్ని రక్షించాడు కదా, ఆ రక్షణలో ఎటువంటి మాదిరిగా ఉండాలి, ఏ విషయాల్లో మాదిరికరంగా ఉండాలి అనేది అక్కడ వాక్యంలో చదివిస్తూ ఉన్నది. తెలుగులో చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని, ఒకటి మాటలోను, 2 ప్రవర్తనలోను, 3 ప్రేమలోను, 4 విశ్వాసములోను, 5 పవిత్రతలోను. ఎక్కడ మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను గిల్లిబిండెన్ డజింగ్ మన్ను మళ్ళీ నాబోయ్ మాదిరిగా డకోలంటే డజింగ్ మాదిరిగా డకోలంతే నాబోయ్ పో బాగు పో యాగి పో డజింగ్ తేన దకు 5 చూపిస్తూ ఉన్నాడు తను గిల్లిబిండెన్. 1 మాటలోను, 2 ప్రవర్తనలోను, 3 ప్రేమలోను, 4 విశ్వాసములోను, 5 పవిత్రతలోను. ఎవరి మధ్య మాదిరిగా ఉండాలనంటే విశ్వాసుల మధ్య మళ్ళీ మాదిరిగా ఉండడానికి. అయితే తను సత్తం దిర్నామరం జామంగ్ సత్తతే బిండో దిర్నామరం జామంగ్ జనండి కూడా మళ్ళీ నెలగొండాలి, మాదిరిగా ఉండాలి. తొంజం నువ్వు జొగండీలు బెండే మళ్ళీ రక్షింపబడ్డాము, మార్పు చెందాము అంటాము. కానీ మన మాటలో మాదిరిగా ఉందా? మన మాటలు మారాయా? బెర్నాలింగ్లేన్ బనాండా డేలైపో బెర్నాలింగ్లేన్ అబో జడప్ గడ్డకోపో tanum yem beran, asu yem beran, jaladi beran, danam rab beran, dungai tempong, sanayam beran, dungai tempong, agasa. దాన్ని బట్టి చూస్తే అక్కడ రక్షణలో తేడా, మార్మర్సులో తేడా. కాబట్టి బెర్నాలేగన్ సరిగడ్డకువే. నీ రక్షణ జీవితం సరి అయినది కాకపోతే, నీ మారుమనసు సరిగా చెందకపోతే, నీ మనస్సు సరిగా మార్పు చెందకపోతే నీ మాటలో తేడా వస్తుందా రాదా? ఏరైతే అంతనప్సరేనా నీవు నేను విశ్వాసుల మధ్య, అన్యుల మధ్య నువ్వు ఎక్కడున్నా కానీ నీ మాటలో మాదిరికరంగా ఉండాలి. అందుకనే దేవుడు నిన్ను రక్షించాడు, అందుకనే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రేమ ఉంది, ఆయన మాటలో గొప్ప ఆదరణ ఉంది. ఈ రోజుల్లో మన మాటలు ఎలాగున్నాయి? మళ్ళీ బెర్నాలింగ్లేన్ ఇతరులకి మేలుకరంగా ఉందా? బెర్నాలింగ్లేన్ మళ్ళీ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉందా? మన మాట ద్వారా ఇతరులకి ఆదరణ కలుగుతుందా లేదా అనేది మనం ఆలోచన చేస్తే బెర్నానం బాధ ఎంతమంది బాధపడేవారు కొంచెం పడ్డాయి. కారణం అలాగ బాధపడుతున్నారనంటే, గాయపరచబడుతున్నారనంటే నీ మారు మనసులో తేడా కొడుతుంది, నీ రక్షణలో తేడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. ఒక ఇంజిన్ సరిగ్గా పనిచేయడం లేదు అని అంటే అందులో ఏదో లోపం ఉంటుంది. బండి స్టార్ట్ అవ్వకపోతే, ఉదాహరణగా ఇంజిన్ అయినా ఉండకపోవచ్చు, లేకపోతే పెట్రోల్ అయినా లేకపోవచ్చు, లేదంటే ఇంకేదో లోపం ఉంటే అది సరిగా ఇంజిన్ పనిచేయదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన వలన ఇతరులకి నష్టంగా ఉందా, బాధకరంగా ఉందా? దానివల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు, మనకి మనమే నష్టము. మన మాటలను బట్టి మనమే కోరుండి జబ్బు తెచ్చుకుంటాము. బెర్నాలన్న బాత అతిరప్సలనంతరం ఎం నంబోజంగితోనాంజి ఆమనింజన్ కితోన అతియైతే నారద ప్రభాన్ బెర్నాలెంగన అబై అరొప్జం డాగాడుకో బెండేతే అబై అరొప్సు డాగడకో బెండేతే బిండు నಮಗೆ ಇಲ್ಲಿ ಬೆಂಡೇನ್ ಅತೆಂಗ್ ಮನ್ ರಾಜ್ಯ ಅಬೆರ್ನಾಂ ಬಾತೆ ಅಸೂದಾಗ ಡೇತೆ ಏತಪ್ಸಲ್ ಬಿರಿನ ನಾಸನಂ ಡೇತೆ ಏತಪ್ಸಲ್ ರಣಕು ಸೇಡೇತೆ ಗಮ ಬೆನೆ ಬಿರ್ನಾನ ಬಾತೆ బెర్నాలెన్న బాతే అతిరప్సలైన తరంజం నంబోజంగితోనాంజి మన మాటలు ఎలాగున్నాయి? ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నామా? మన మాటలో ప్రభు ప్రేమను కనబడతా ఉందా? విజయపుర 2 విషయాలు గిల్లిబిండ ప్రవర్తనలో మళ్ళీ దకోనాలే, మళ్ళీ జ్ఞానాలే గిల్లిబిండను అంతేసిన కారణము మారు మనసులో తేడా ఉంటే, రక్షణలో తేడా ఉంటే నీ ప్రవర్తనలో కూడా తేడా కొడుతుంది. అవునా కాదా? మళ్ళీ దకోనాలే, సీనరీలే, మన హెయిర్ స్టైల్ కావచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్స్ కావచ్చు, మన యొక్క పనిలో కావచ్చు, మన ప్రవర్తనలో మొత్తం తేడా కొడుతుంది.
అంత్యనప్సేలేనా మళ్ళీ అభ్యర్థీలేం అంటే మళ్ళీ రణప్రభు జ్ఞానం అంటే మన ప్రవర్తన కూడా మారాలి కదా. మారుతున్నాయా మన ప్రవర్తన? మారుతున్నాయా మన కట్టుబాటులు? మారుతున్నాయా మన సంప్రదాయాలు? మారుతున్నాయా మన నడవడికలు? మారుతున్నాయా మన జీవిత బ్రతుకులు? మళ్ళీ క్రీస్తులు ఇర్రైపోయిండే అన్ని మారేలంతంగా ఇర్రైపోయి మళ్ళీ రణప్రభు జ్ఞానపగా తీరుతుంది. కానంత రణప్రభం బాత మనరంగాలేన్ జ్ఞానాలేన్ త్రంతన్నాలేన్ మారేలేపోం. అతిరప్సరే నామని ನಾವು గండి బెండకు అనభ్యాగతే గిల్లి బెండేన్. ప్రేమ చూపుటలో మార్పు ఉండాలి, ప్రేమ చూపుటలో మాదిరిగా ఉండాలి. మనం ఏమన్నా అనుసూయంగా ఇతరుల ఎడల నీకు నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావు. అందుకనే పాత నిబంధన డీకోడింగ్ చేస్తూ కొత్త నిబంధనలో ఎత్తు చూపుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన నీ శత్రువును దేశించమన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన అదే పాత నిబంధన ఉపయోగించుకొని నీ శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. చూసావా, నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించడమే ప్రేమ. కానీ మనము ప్రేమించే వారిని ప్రేమిస్తే అది ప్రేమే కాదు. గిల్లి బెండే మళ్ళీ వాకిత్వంగా మళ్ళీ అత్తుంగం నువ్వే. ఆయన మనల్ని మొదటగా ప్రేమించాడు. మనం అనుకుంటామేమో నేను ప్రేమించాను కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు అనుకుంటాం. భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు. మళ్ళీ నొగండీలు బెండే చదువు ఉంది కాబట్టి ప్రేమిస్తాను, ఉద్యోగం ఉంది కాబట్టి ప్రేమిస్తాను, డబ్బు పాలైతే కాబట్టి ప్రేమిస్తాను, ఇంకేంటి ఇల్లు ఉంది కాబట్టి ప్రేమిస్తాను, భార్య అయితే పదవి ఉంది కాబట్టి ప్రేమిస్తాను, బాగా ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాను, బాగా పని చేస్తుంది కాబట్టి ప్రేమిస్తాను, బాగా పని చేయడం లేదు కాబట్టి ప్రేమించడం లేదు. అబ్బారానైతే రేపు తుమ్మింత రేపు అమ్మ నాయన అంతనేసానికి జయపుర ప్రేమ చూపుటలో కూడా మాదిరిగా ఉండాలి. గిల్లి బెండే మన జీవితంలో కుటుంబంలో ఇదే గొప్ప తేడా కొడుతుంది. మళ్ళీ ఎంతగా ప్రేమించుకుంటున్నామో ఇతరులు కూడా అంతకంటే మళ్ళీ రెట్టింపుగా ప్రేమించాలి. మరలా ఇంకా యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఆమె సింహరంజు కంటే బిరిండారంజు కంటే ఆ కొనకోడారు నా కుటుంబం కంటే ప్రభువును మళ్ళీ ప్రేమించాలి. అంతరప్సరైన తనమ్యం భోజంగితోనంజి మొదటిగా మన ప్రేమ చూపటంలో మనకు మాదిరిగా ఉండాలి. అంతరప్సరైన మళ్ళీ ప్రేమ చూపించే విషయంలో తేడా కొడుతున్నాయి. సీంలింగం బిరిండాలింగం గొర్జంలింగం రనుకులింగం రోగాచరంగా మళ్ళీ ఒక వ్యక్తి ప్రేమిస్తేనే ప్రేమిస్తాము, ఒక వ్యక్తి సాయం అయితేనే సాయం బే లేకపోతే అసాయం బే, అవునా కాదా? అందుకనే ప్రభువు మనకి మాదిరిగా ఉంచాడు. మొదటిగా నీవు నేను కొంతమంది చెప్తారు కానీ చెయ్యరు, కానీ మన ప్రభు అలా కాదు. ఆయన మొదటిగా మాదిరిగా ఉంచి వెళ్ళాడు. తన మాటలోను ప్రవర్తనలోను ప్రేమ చూపుట్లోను కూడా మాదిరిగా ఉంచాడు. నాలుగవది తెగిలిపోయిన విశ్వాసంలోను మళ్ళీ దిర్నాగోలని మాదిరిగా దక్కువ మళ్ళీ దిర్నాలని ఎనంబరికి దక్కువ మళ్ళీ ஞாங்க బెండే ஞாங்க బెండే దిర్నబే. చూసావా, మళ్ళీ దిర్నాగోలేం బాతే ఇతరులు కూడా మళ్ళీ దిర్నాగోలే అమ్మాయినా బేజీపం ఆగాస. కారణం ఏమిటనంటే దిర్నాగోడం కూడా తేడా కొడుతుంది. అభ్యర్థినాలే తేడా దక్కోలేండి, రణగోలేం తేడా దక్కోలేండి, దిర్నాలే కూడా తేడా దక్కుతుంది. నమ్మాలా వద్దా, వెళ్ళాలా వద్దా, కూర్చోవాలా వద్దా, ప్రార్థన చేయాలా వద్దా అనే మనసు కూడా వస్తుంది. ఏం తమ్ముడు, అవునా కాదా? కాబట్టి విశ్వాసంలో కూడా వాళ్ళ మాదిరిగా ఉండాలి. తిరపసేలైనా ఇంతవరకు విశ్వాసంలో ఎలాగున్నాం అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి, లేకపోతే మన జీవితానికి ఎంత మాత్రమును క్షేమముగా లేదు. నాలుగవది ఐదవది గిల్లి బెండే అయితే పవిత్రతలోను పరిశుద్ధత ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఆయనలో ఎటువంటి అలమరికలు లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. కానీ నేను ఆ పాపముల కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మన పాప భారాన్ని ఆయన మోసాడు. మళ్ళీ పింతుబడారులే నేర్చేయలేని ధనుసాలని అకూటబాన్ ఆయన తనం బేరండేనే అంతిరప్సలేనా నేను అమ్మని రీడం బాతే మళ్ళీ మరిగి పూర్తిగా మనల్ని పరిపూర్ణంగా తన పరిశుద్ధతలోనికి మన అందరినీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తముల ద్వారా పరిశుద్ధపరచబడ్డాము. అంతిరప్సలేనా ఆమెను నేను రక్తం అయితే ఆమె మరిమర్డయా ఆమె తనం ఏమర్డయా ఆమె జ్ఞానాన భంసాల జ్ఞాన బేర్నాలేంగన్ ఆమె అసూయం లేంగన్ డకోన gamla kud ban jisu kriston kanodar ban air aite nayam lengan akud banarik go lengan amani na jana birapsele mallen rabaite dang rabaite antinapselena amani karambadina dakolan tenode ja mallen awgandi bendako etapsele birinangani ranuku gani panalangande tanante
ఇక్కడే లోపము. ఈ యొక్క 5 విషయాల్లో తేడాగా ఉండడం వలన రనుకుల పోనాజనండే అల్జనాజన అడ్డకోయే మన అన్ని అడ్డకోయే ఏదైనా బారన ఆలంబానంటే సక్సెస్ఫుల్ అడ్డారండి. కారణం ఏమిటనంటే బొమ్మర నాబోయ్ బేరున బొమ్మర నాబోయ్ దకువున బొమ్మర నాబోయ్ బార బొమ్మర నాబోయ్ ఆలోచన దకువలా అంజండే బారాంజి సరిగోయ్ అడ్డే అనమాట. అంతే నొప్సేలేనా ఆమెని బంశాలు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తములో కనిపెట్టి మళ్ళీ చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా మళ్ళీ కనపరుస్తూ అని చేయాలి. సీకోటే మళ్ళీ కనబడిన నా బనరికి గోలింగ్ రామని నేను ఎత్తేలంటే బనరిజన్ డేతబేన్ గామైతే ఆ 4వ విషయానికి మనం వెళ్దాం ముందుకి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడనంటే ఆయనకు శిష్యులుగా ఉండడానికి. ఏ విధంగా ఉండడానికి? శిష్యులుగా ఉండడానికి. మళ్ళీ ఆబోయ్ జనంగామరంజి అమ్మడి ఆడుకొని బిరప్సేలే అని నా జనంగామరంజి అడే బిరప్సేలే మళ్ళీ నీతి అయితే బ్రప్రభ అయితే దేవుడు మనల్ని రక్షించి విడిచిపెట్టలేదు. ఆయనను వెంబడించడానికి, ఆయన మనము శిష్యులుగా ఉండడానికి, ఆయన పాద సేవ చేయడానికి, ఆయన పాద దాసుడుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అంతరిక్షేలన మత్తయి సువార్త 28కి జైబా. మత్తయి సువార్త 33కి జైబా 28వ అధ్యాయము గిల్లి బెండన్ జిసు కృష్ణ కనోడార్బన ఈ రైతున అయ్యం లేంగన్ తేతే 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. అంతరిక్షేలన గజంటే 18, 19 వచనం లేంగన్ 28, 18, 19 వచనంలో మళ్ళీ గిల్లి బెండన్ అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏవో సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తేరు గిల్లబెండే జిసు కృష్ణ నామంగ్ బాయిరైతే రియాంగన్ ఓడారన కూట్ బిన్య దనేబడార సీలింగ్ దకో అత్రప్సలే నాంబే ఇర్బా కనోడారన అత్తుంతు నాంబే Bangsa nopling le ola ambin nyang na maranji apmeba doanin jadong tubuk dan tibba wana nyam lengan awan maran Jisu Kristus mari jangara najam lengan ambin tubuk dan tibba etin tin abir ni nopling leben eta abir ni nyangda leben kana kudu ban ambin bangsa le yopling baji ambin taku sikoja ni ambin par dakote nai gamete nantrepselena amaninge mandreng naringlen किए तरसे को जा जिसु क्रिस्टो नंपर मल्ले अब ञनंगना मरगे अडकोर में रप्सेले क्रिस्तो करोडर बा यरे रामन ञनेते आइते బ్రప్రభ అయితే అంత రప్సేలేనా ఆమెని శిష్యులుగా ఉండుటకు ఆయనను వెంబడించుట కొరకు క్రీస్తు మనల్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే రక్షించాడు. అంత రప్సేలేనా ఆమెని అగలంబేంటకు మళ్ళీ రణప్రభ జ్ఞానై కదా గంగమ్మ రిగ్గం సేపెంతే ఆమె రణప్రభ జ్ఞాన సోమం గొప్పలా సేపెంతే బిండ అని నేతి అలంబేండి అయితే గమలు బెండే అని నాదం సండం బెండి అయితే అని నామం బా ఞంగంగ బెండి అయితే అని నామం బా సరే అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంతరప్సలైన ఏ విషయాలు మీకు తెలియజేస్తానో ఆ విషయాలకు మీరు బోధించుడి గామైతే అంతరప్సలైన కన కూటబిగా నేను అంబినంపర తకు ఆయమసికోజా డకోతేనాయి గామైతే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయనకు మనం శిష్యులముగా ఉండాలి. అంతరప్సలైన మీరు శిష్యులుగా చేయండి అన్నాడని అంటే వారు మొదటిగా శిష్యులు అయ్యారు కాబట్టి వాళ్ళు ఇతరులను కూడా శిష్యులుగా చేయగలుగుతారు. మనము శిష్యులము కాకుండా ఇతరులు మనము శిష్యులము చేయలేము. మళ్ళీ రక్షణ పొందకుండా ఇతరులు రక్షణలోనికి నడిపించలేము. మళ్ళీ మార్పు చెందకుండా ఇతరులు మనం మారుమనసు రక్షణలోనికి తీసుకురాలేము. మన మాటలు మాదిరి లేకుండా ఆమె బంశాలుగా పేరుని గమనించి మన ప్రవర్తనలో బంశాలు ఉండకుండా ఇతరులు బంశాలుగా దక్కుని గమనించి పేర్లంగజి ఆమెను ఎర్దేర్రేంటి బొమ్మరు దీర్ణగా గమనించి నాని నదేర్నే బొమ్మ రామ మరి దానికి దక్కువగా నీతిగా నిజాయితీగా దక్కువని కామనండి ఆమె నిజంతో నీవు కూడా నీతిగా నిజాయితీగా ఉన్నావో లేదో దాన్ని బట్టి ఆయన నీతి తిరస్కరిస్తాడు లేదంటే అనుసరిస్తాడు. ఆయన గిల్లిబెండి 4వ విషయానికి క్రీస్తుని మనము శిష్యులముగా ఉండుట కొరకు మనల్ని రక్షించాడు.
కాబట్టి ఆమెని నేను రణప్రభంజంగా సేపెంతే చాలా మందితోనే రక్షింపబడతాము గాని శిష్యులముగా ఉండము, రక్షింపబడతాము గాని క్రీస్తును వెంబడించము. అంటే వాక్యానికి లోబడము, వాక్యానికి మనం వెంబడించము, వాక్యానికి మనల్ని అనుసరించలేము. కారణం ఏమిటి అని అంటే ఆ రక్షణ ఆ మొదటి ఆ యొక్క రక్షణ మనము మర్చిపోతా ఉన్నాం. ఆ యొక్క పిలుపు, ఆ యొక్క మారు మనసుని మన జీవితంలో లోటు కలిగి ఉండడం వలన ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డౌన్ అయిపోతా ఉంది. Atlepsele tanamyam na bojang gitoranji amani nyen atiya ke narma prabane tapsele gam bende Kristu na ro asandang mirapsele Kristu na jinang namran jadukor mirapsele amani nyen ete marap me aite gam bende abo nyenang namar gya me aite antirapsele namani nyen name itrul kod mala neta me benjirete nyenang namaran ja me bendete ఇప్పుడు అవగండి బా నీ ద్వారా ఎంతమంది క్రీస్తు శిష్యులుగా తయారు చేసావు అనేది ప్రశ్న. Dajing mar malam bat Kristu lenga malam maile naji mana duara dajing mar Kristu godu naninji sandung leji dajing mar malam bate bernalen taram tamle nyanalen dernalen manarilen bate gijang gille Kristu nambudi malam dakunalen gijang gille dajing mar Kristu godu sandung laji malam nogan deal benden malam kana kudu plengan madriga dakolanya sikode Kristu nadong sandung lebenden Kristu najang namaranji delanyende ఇతరులు కూడా మనల్ని సండంలో పెంచి ఆఖరి మాట చెప్పి మనం ముగించుకుందాం. ఆఖరిగా దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడనంటే నీ కొరకు నా కొరకు కాదు. ఎవరి కొరకు అనంటే 5వ పాయింట్ ఇతరులు సువార్త ప్రకటించుట కొరకు. ఎవరి కొరకు? గ్రామరంచి మళ్ళీ భక్షణ మనల్ని రక్షించాడు. మళ్ళీ అనుకుంటాము మనము గురించే గల రక్షణ అనుకుంటాం కానీ ఇతరులను రక్షించడానికి ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి ఇతరులను మనం సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించాడు. అంతిన మార్కు సువార్త గిల్లు బెండన్ 16-15 ఆఖరు అధ్యాయము గిల్లు బెండన్ 15 మరియు మీరు సర్వలోకమును కోరి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Bar ani nopung itenji bari ona desa ba yere kudup jati maranji adong bangsa anoplengan opleng ba gamete etap sele kitungan raprabaite etap sele Jisu Krishnu kanodar ba yeraite gamibende amani nyen ara prabben apsele yeraite kada aita ati aite narana prabban both apsele gamibende begara jati maranji Orang desa kudu purti orang amani nina tungtung bangsa opling napsele ete aite brabaite anti napselena ee roju nee banduvulu kaavachu dajing manra mana banduvulu mana dora mailen jeepam rana prabhu ba yerra jeepam namo gandil bende rapti annamaina baiz padde karanam emitante మొదటికి బరంతే ఎర్రెంబిన అంతనియే తిండుంనే కారణం అదే లోటు రక్షణ మారు మనసు అతిరప్సలైన అవగండి బెండకు ఇతరులను సువార్త ప్రకటించడానికి ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? రక్షించాడు. మన చుట్టుపక్కల ఉన్న వారు చూసుకుందాం. గిల్లిబెన్న మన సొంత బంధువులు దక్కోజి సొంత అన్నదమ్ములు దక్కోలంటే ఎజ్రన్ తల్లిదండ్రులు దక్కోజి ఎజ్రన్ స్నేహితులు దక్కుతేజి తరుణ ఉద్యోగస్తులు దక్కుతేజి. అందుకనే ఒక కొటేషన్ ఉంది అంతే ఆ యొక్క మాటలోన ఈచ్ వన్ క్యాచ్ వన్ ఈచ్ ఫ్యామిలీ క్యాచ్ ఫ్యామిలీ ఈచ్ విలేజ్ క్యాచ్ విలేజ్ ఈచ్ సొసైటీ క్యాచ్ సొసైటీ అంటే మండ్రింగాలేం బాత్ బొమ్మర మళ్ళీ మైనాత్ పేపం రెండోది బిరిండాలేం బాత్ బిరిండ్ మైలేనా జీపం మూడోది గొర్జంగ్లేం బాత్ గొర్జంగ్ మైలేనా జీపం నాలుగోది కానీ రనుకు బాతే రనుకు మైనాలు తీరు బేపం చాలా గండీలు బెందేన్ ఎంతమంది మన చుట్టుపక్కల వారు ఉన్నారు. మళ్ళీ స్వార్థ ప్రకటిస్తాము కానీ మళ్ళీ వారిని దర్శించాలి, వారిని పదే పదే మళ్ళీ వారితో సహవాసాన్ని చేసుకోవాలి కానీ మనం చేయలేకపోతా ఉన్నాం, చెప్పేస్తున్నాం వదిలేస్తున్నాం, మళ్ళీ పట్టుకోవడం లేదు. దానివలన ఏమవుతుందని అంటే వారు రక్షణలోనికి రాలేకపోతున్నారు, వారు క్రీస్తుని అంగీకరించలేకపోతా ఉన్నారు. అంతినప్సలైన ఆమెని నేను అవగండి బెండకు మళ్ళీ దేవుడిచ్చిన రక్షణను మళ్ళీ నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడిచ్చినటువంటి రక్షణను మళ్ళీ ఉపయోగించాలి.
దేవుడిచ్చిన ఆశీర్వాదమును మళ్ళీ వినియోగించబడాలి. దేవుడిచ్చినటువంటి దీవెనను ఇతరుల కొరకు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ఇతరుల కొరకు, దేవుడు నిన్ను రక్షించింది ఇతరుల కొరకు, గాని నీ గొప్పతనం గురించి కాదు, నీ యొక్క బాగోగుల గురించి కాదు. ప్రభు మహిమార్థమై ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకి రక్షణకరంగా వారు పొందాలని దేవుడు పరిపూర్ణంగా మనల్ని ఏం చేశాడు? పరిపూర్ణులుగా చేశారు. అంతే నప్సేలైనా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు గామె. ఆడుకోతే నాగంతే ఇవన్నీ చేస్తే మళ్ళీ బనర్జండాలంతే, కానీ ఇవన్నీ చేయకపోతే ఆగంబరి లంక నా తింపు ఉండకోవాలంతే. అవుతా చూడంబడి నాకు తెలియదు మరి ఎంత తోడేలు బేచి దారంజంబడి అరే కా అలాగే మన రంగనాలింగ్లో నవ్వకూడదని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి మాట మనం చెప్పి ముగించుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనంలోనికి జయబా. అయితే 1 నుంచి కొన్ని వచనాలు కేనొల్తబే అతికి మళ్ళీ ముగించుకుందాం. మొదటి వచనం. కావున మనము వీణ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. 2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతలు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. 3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము? 4 అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎంత గొప్ప మాట కనాబేరన తెలుగులోను చాలా చక్కగా దకు సోరాలింగ కేనోలు బెం కుడ్డు బండే టైం డైతే గాన తైన గిల్లి బెండెన్ రణప్రభు గోడ మల్లెన్ తైన గిల్లి బెండెన్ ఏతింతి నండంత బే అంత బీర్నాజ మల్లెన్ ఎర్సేడాలబే ఏరుండాలబే మళ్ళీ ఏం చేసుకోవాలి? పట్టుకోవాలి. కొట్టుకొని పోకుండా మళ్ళీ ఏం చేసుకోవాలి? గట్టిగా దృఢపరచుకోవాలి. మన జీవితంలో విశ్వాస జీవితము, రక్షణ జీవితము, పరిశుద్ధ జీవితము, తర్వాత గిల్లిబెండే ప్రవర్తన జీవితము, అన్ని విషయంలో కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా విశేష జాగ్రత్త కలిగి ఉండవలను గామె. వాటి యందు అంటే వేటి యందు? బెర్నాలింగం, దకోనాలింగం, జ్ఞానాలింగం, బెర్నాగోణం, తనమ్యం గోణం, మనరీ గోణం, రక్తాగోణం, అనోజ్యం గోణం, అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. నీవు బ్రతుకున్నంత వరకు కే తొరసి కోజా ఆమె ఞమ్లే అడక్కుబెండైతే విడిచిపెట్టుకోకుండా ఏరోండాలబే ఏరోం రంగులబే ఎక్కరేడాలబే బంగ్సాలు ఎక్కడ తామన్యంలో అడక్కుబెండైతే తప్సేలు గాములు బెండే తన దేవదూతల ద్వారా పలకబడిన ప్రతి వాక్యముల ద్వారా మన జీవితాన్ని స్థిరపరచబడాలి. అయితే ఇంత కితువున అబిర్న భక్త కంబోల ననీదోలండేలే ఏత అబిర్న మళ్ళీ నమ్మలబే అంత అబిర్న మన రంగాలింగ్లే ఆగరీ బెండైతే మళ్ళీ సరిగా ఆడే బెండైతే నియబత్ ఆడే బెండైతే బరిగ్డం ఆడే బెండైతే మన రంగాలింగ్లేనని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంత నప్సలేనా ప్రతి అతిక్రమమును అంటే అంతే ఎర్మనాన్ని గాని లేకపోతే ధనవాన్యం గాని లేకపోతే గిల్లి బెండే మరొక లోబడ లేకపోవడం, ఎదురు తగ్గింపు లేకపోవడం, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేసి మళ్ళీ న్యాయముగా మంచి గొప్ప ప్రతిఫలముగా మనం అందరం అనుభవించడానికి ఏం చేయాలి? ఈ యొక్క రక్షణని మళ్ళీ నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ న్యాంగ రుగ్గాన్న సేబెంతే ఆమెను నేను రుంగినా సేబెంతే ఈ రక్షణను బట్టి మళ్ళీ ఎలాగ తప్పించుకుందాము? విజయపురం న్యాంగ్లై కదా అంత సరిపోదు. దానికి తగినట్టుగా మళ్ళీ ప్రతిఫలం పొందడానికి పని చేయాలి. మళ్ళీ దిర్నాగోలేను, జ్ఞానాగోలేను, తరంతం గోలేను ఆ కూటుబన్ మళ్ళీ అన్యాంగమైన ఆ కూటుబని ఇతరులను కూడా పంచి పెట్టాలి. అంత్యనప్సేలైన గామెత్లో యేసుక్రీస్తు ప్రభు వారు కనంబడిన ఒప్నంగినప్సేల అని సుసూనేతే మొదటిగా అని నేతెంత భారాలు లుమేతే రుగ్మ భారాలు లుమేతే చాలా రకరకాలుగా అద్భుత కార్యాలు చేశాడు. నానా విధమైనటువంటి అద్భుతాలు చేశాడు.
కానీ ఆ కూడా కొంతమంది పరిశుద్ధాత్మ వరాలు కూడా ఇచ్చాడు విజయపురం. కానీ ఆ కూడా నాతీయత నీ తప్పసేలే అని చెప్పేసేలే బిగ్రామరం జామం ఎర్రే అంత బాran అంత సూయం తనియన్ అంత తనుమ్యం గోడన్ అంత మనరి కూడా నీ సుజ్బగాంలే జీసు కృష్ణ తీయతేంది కొంతమంది అందుకనే అభయ ఆ తీయత నామరా పొల్లబోలేంగా తెలిసేదైతే మొల ఆ తీయత నామరా గల్చమే అయితే బొక్కుడు ఆ తీయత నామర దజగమే అయితే ఊహించుకోండి. కునంబడిన మనజీ దేవుడు మనకి ఎన్ని వరాలు ఇచ్చాడు. దేవుడు మనకి రక్షణ వరాన్ని ఇచ్చాడు, విశ్వాస వరాన్ని ఇచ్చాడు, పరిశుద్ధమైన వరాన్ని ఇచ్చాడు. దేవుడు మనకందరికి మన పరిశుద్ధమైన జీవితం ద్వారా ఇతరుల పరిశుద్ధతలోనికి నడిపించాలి. అంతినప్సరాన్ని కనంబడిన గిల్లిబెండే వారితో కూడా సాక్ష్యం ఇచ్చి చూడగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. నమ్మి అండగనండగా దజింగ్ మండ్ర మళ్ళీ దృఢపరచబడతాము అంటే बहुत रडूग डेलंगते डोलगे जाड़ते न कनाते गामले मल्ले देरना गोडन रणप्रभ गोडन बहुत रडूग तनंगतबे అందుకనే చాలా మంది వీటన్నిటిని రణప్రభు గోడను అక్రీడాతే చెప్పేలే నిర్లక్ష్యం చేయడం వలన బారోకి ఆనించే తీర్థి గామలు బెండే గాయల్ బా దింబా బా జోంపో బా సినిమా బా పార్కు బా తోంగ్సంగ్ బా విజయపురం అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర ఆమె అడ్డగా తుబుబ్బాన్ జాంగ్లు కదా మీరు జీలేం కదా ఆ తొగలు చుండారని జాంగితే అడ్డగా ఎంత బ్రాహ్మణమి గాయలతే గామలేంజరే ఇంకే పడ్డగా లేబోనప్పుడు గమతుంది గాన ఆని ఒత్త దజింగ్ సోడేతా ఉగ్రంతే లేదు ఆని నా గురించి అవుతే సేడేతకి ఉగ్గరణం కావాలి ఇప్పుడు అలా కనిపించదు చికు క్యాన్సర్ ఇయర్ అయితే లతో ఇయర్తో మొత్తం అవుతే ఆ ఉగ్రం అయితే ఊపిరి మొత్తం అనమాట లతో ఇస్తే మొత్తం బూజు పట్టేస్తుంది మొత్తం అనమాట जरिंग जिंग नम्बड़ी स्वामडिक एत्कंट्रोल बेंडे नेतगम कानी अडगा मंत जरोते तेगो मंते एक्सरे मेलेंजरे की तंगे बीन्यारम गमनेंजरे नेतगा मेराय गर्बेरिम गमतजी సుఖమేట ఉన్నప్పుడు ఏదైనా బ్రతుకున్నప్పుడే నీ రక్షణ జీవితాన్ని కాపాడాలి. నీ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులకు రక్షణలోకి నడిపించు. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకు మరింతగా ఇస్తాడు. ఈ 4-5 విషయాలు దేవుడు నీకు రక్షించింది అందుకోసమే. ఇంకా కొంతమంది చాలా వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ అది మనం ఏ విధంగా ఉపయోగిస్తా ఉన్నాము. వాళ్ళ నోగండీలు బెండే న్యాంగన్యాంగ్లో కొంతమంది వారి స్వార్థం కోసమే ఉపయోగిస్తారు, ఇతరుల కొరకు ఉపయోగించరు. అంతినప్సల నామనియన్ నోగండీలే బరోకి ఆవిర్ జీనాబా మళ్ళీ ఏరాయి బెండైతే బరోకి రణప్రభోబాన్ దాయరాయి బెండైతే బంక్స బెర్నా గోడన్ బంక్స తలంగ్యం గోడన్ బంక్స జ్ఞానా గోడన్ బంక్స తరంపం గోడన్ బంక్స మనరి గోలేంగన్ देरनामरन जामंगबा बेगड़ामरन जामंगबा अब अरब सुडागे अब अरब जोंडागे ఆమనియ పర్ఫెక్ట్ గా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ గనుక మనం అందరం కూడా ఎలా ఉండాలి? పర్ఫెక్ట్. మహేష్ ఎలా ఉన్నాడంట? ఈజ్ ఎ గ్రేట్ పర్ఫెక్ట్ అనాలి. మన సహోదరుడు చిన్నబాబు ఎలా ఉన్నారంట? పర్వతగా హైలైట్ సూపర్ అనాలి. అవునా కాదా? మనల్ని చూసి ఎంతమంది హైలైట్ చెప్తారు? వీళ్ళు బెండే మన కటింగ్ మారదు, మన డ్రెస్సింగ్ స్టైల్స్ మారదు, మన మాట మారదు, మన ప్రవర్తన మారదు, మన చూపులు మారవు, మన విశ్వాసం మారదు, పవిత్రత మారకపోతే ఇతరులు మనల్ని నేర్చుకోలేరు, వారు మనల్ని క్రీస్తులోకి నడిపించలేము. కాబట్టి కందిని బెరాజు చాలా విషయాలు ఉన్నాయి, కానీ కందిని బెరాజు మాత్రం